వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో మీకు జాక్పాట్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్ రాబోతున్నాయి. జాక్పాట్ అండ్ మ్యారేజ్ ప్రపోజల్. సో ఏంటి అసలు, ఎందుకు ఈ గుడ్ న్యూస్ సడన్గా యూనివర్స్ మీకు ఇస్తుంది ఈ రీడింగ్ ద్వారా? అంటే జాక్పాట్ కోసం మీరు ట్రై చేస్తున్నారు. ఐ మీన్ సడన్ మనీ. ఈ సడన్ మనీ మీకు ఎక్కడి నుంచో సడన్గా వస్తుంది మీ బ్యాంక్ అకౌంట్కి. అండ్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ మీరు చాలా కాలం నుండి మేనిఫెస్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వబోతుంది. అండ్ విదిన్ ఈ రీడింగ్ చూసిన 3 weeks ఆర్ 3 months లోపు ఇది తప్పకుండా జరుగుతుంది. ఎ మ్యారేజ్ ప్రపోజల్ ఫ్రమ్ యువర్ పర్సన్, ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, అండ్ ఎ జాక్పాట్, సడన్ మనీ. అండ్ అనదర్ థింగ్, మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటారు. సో ఎప్పుడైతే ఈ ప్రాపర్టీలోకి మీరు షిఫ్ట్ అవుతారో సడన్గా మీకు ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో ఇది ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఇది కూడా గుడ్ న్యూసే. మీరు ఏదైతే ప్రాపర్టీ కొనుక్కోవాలి అని చాలా కాలం నుండి మేనిఫెస్ట్ చేసుకుంటున్నారో ఆ ప్రాపర్టీ మీరు తప్పకుండా కొనుక్కుంటారు. అండ్ ఆ ప్రాపర్టీలోకి మీరు షిఫ్ట్ అయిన తర్వాత మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి చెక్ చేద్దాం. సో సడన్గా మీ పర్సన్ తన డ్రీమ్స్లో మిమ్మల్ని చూశారు. మేబీ లాస్ట్ నైట్ ఆర్ ఎస్టర్డే. సో డ్రీమ్స్లో మిమ్మల్ని చూసిన తర్వాత ఈ పర్సన్కి ఆ డ్రీమ్స్ ద్వారా ఏం మెసేజ్ వచ్చింది యూనివర్స్ నుండి అంటే, యూనివర్స్ ఈ పర్సన్కి పదే పదే చెప్తుంది ఒకటే మాట. ఏంటి అని అంటే, యు ఆర్ దేర్ ట్రూ సోల్మేట్, యు ఆర్ దేర్ ట్విన్ ఫ్లేమ్, అండ్ మీది ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ బాండింగ్ అని చెప్తుంది యూనివర్స్ ఈ పర్సన్కి. ఇప్పుడే కాదు, ఎప్పటి నుండో. బట్ ఈ పర్సన్కి ఇది వరకు కూడా ఇలాంటి డ్రీమ్స్ చూసినప్పుడు ఈ పర్సన్ ఏ ఎనర్జీలో ఉన్నారనంటే, ఎవరు చెప్పినా కూడా మీ పైన తనకి అన్కండిషనల్ లవ్ ఆర్ అట్లీస్ట్ లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి అంటే అది నేను నమ్మను. అంత స్టబర్న్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్. ఓకే, ఇఫ్ సపోజ్ మీ ఇద్దరు కపుల్గా బాగుంటారు, మీ కపుల్ బాగుంటుంది అంటే మీరిద్దరూ ఒక వైఫ్ అండ్ హస్బెండ్లా ఉంటే మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు, మీరు చూడటానికి కూడా బాగుంటారు, ఇలా ఎవరన్నా చెప్పారనుకోండి, ఆ కనెక్షన్నే కాదు, ఆ కాన్వర్సేషన్ కట్ చేయడమే కాదు, మొత్తం ఆ బాండింగ్ ఆర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఎనీ అదర్ రిలేటివ్ ఎవరైతే ఆ మాట ఈ పర్సన్తో అంటారో అక్కడ ఈ పర్సన్ వెంటనే బ్రేక్ వేస్తారు. అలా మాట్లాడొద్దు, మా ఇద్దరికి ఏమీ లేదు, ఓకే, అలా వెంటనే కట్ చేస్తారనమాట ఆ కాన్వర్సేషన్. సో ఎందుకు అలా అంటే, ఈ పర్సన్ తన టైం, మనీ అండ్ ఎమోషన్స్ ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు ఇన్ ద పాస్ట్. బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ ఎక్కడైతే లాట్ ఆఫ్ మనీ అండ్ టైం అండ్ ఎమోషన్స్ అని ఇన్వెస్ట్ చేశారో ఆ రిలేషన్షిప్ ఇప్పుడు లేదు. ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. ఐ థింక్ 1 year or 6 months, అట్లీస్ట్ 6 months బ్యాక్ ఈ పర్సన్ ఆ కనెక్షన్ నుండి బయటకు వచ్చేసారు. సో నౌ దే ఆర్ ప్లానింగ్ ఏ ఫ్యూచర్ విత్ యూ, దే సీ ఏ ఫ్యూచర్ విత్ యూ. ఈ పర్సన్ కొంతమందికి ఇంకా మీతో కాంటాక్ట్లో లేరు, కొంతమంది ఆల్రెడీ కాంటాక్ట్లోనే ఉన్నారు. బట్ ఇట్స్ డ్రై కమ్యూనికేషన్, అంటే కొంచెం గ్యాప్ ఎక్కువ ఇస్తూ ఉంటారు మెసేజెస్కి, ఆర్ ఈరోజు మాట్లాడితే మళ్ళీ నెక్స్ట్ వీక్ మాట్లాడతారు, అలా ఉంటుంది. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారు, కమ్యూనికేషన్లో ఉండి కూడా ఈ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని మీరు చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ కూడా బాధపడుతున్నారు. ఏంటంటే మీతో సరిగా టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ మీతో మాట్లాడటానికి కూడా ఈ పర్సన్కి ఏదో ఒక ప్రాబ్లం అడ్డుపడుతుంది. సో అదంతా తలుచుకుని ఈ పర్సన్ కూడా ఎమోషనల్ అవుతున్నారు.
బట్ వై పాస్ట్లో అలాంటి ఎనర్జీస్ ఇప్పుడు ఇలాంటి ఎనర్జీస్ ఎందుకు అని అంటే, పాస్ట్ బాండింగ్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్య అది కొంచెం వీక్. అది ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంటే, అది జస్ట్ ఏదో క్యాసిల్స్ ఇన్ ద ఎయిర్ అన్నట్టు ఉంది. అంటే మీరెప్పుడు మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్, మీ ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఈ పర్సన్ పైన ఉన్న ఒపీనియన్ ఎప్పుడు మీరు ఫ్రాంక్గా చెప్పలేదు. బట్ మీరు ప్రాక్టికల్గా చెప్తూ ఉండేవారు ఈ పర్సన్కి. కానీ ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే, అది జస్ట్ ఒక అట్రాక్షన్ అంతే. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ నాట్ బాండింగ్, అలా ఫీల్ అయ్యారు. సో బట్ మీరు చెప్పలేదు ఈ పర్సన్కి ఎప్పుడు డైరెక్ట్గా, కానీ యూనివర్స్ ఈ పర్సన్కి మీకోసం చెప్తూ ఉండేది త్రూ డ్రీమ్స్. బట్ అవి కూడా ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ వచ్చారు. బట్ ఫైనలీ యూ ఆర్ దేర్ ఫేటెడ్ కనెక్షన్. సో you both are meant to be together. You are twin flames for some of you and soulmates for some of you. అండ్ నా ఈ కనెక్షన్ ఒక రైట్ ట్రాక్ పైకి వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే సూనర్ దెన్ యూ ఎక్స్పెక్టెడ్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే త్వరగానే జరుగుతుంది ఇది, ఈ రీయూనియన్ అనేది. అండ్ దే ఆర్ ప్లానింగ్ సంథింగ్ టు సీ యూ ఫేస్ టు ఫేస్. దే వాంట్ టు మీట్ యూ అండ్ దే వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. అండ్ తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు ప్రజెంట్ ఏం జరుగుతుంది తన లైఫ్లో, ఇదంతా కూడా మీకు ఫేస్ టు ఫేస్ చెప్పాలని అనుకుంటున్నారు. ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ని మీరు కాల్ చేయమని అడిగినా కూడా చేస్తారు. బట్ మీరు ఎందుకు కాల్ చేయమంటారంటే, తన పాస్ట్ ఏంటో తెలుసుకుందామని మీరు కాల్ చేయమంటారు. బట్ ఈ పర్సన్ చాలా తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి మీకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం, లేదా ఏదో కొంచెం రొమాంటిక్ చాట్ అలాంటిది ఏదో చేసి ఆ టైం అంతా అయిపోయే వరకు అసలు విషయం చెప్పకుండానే ఎస్కేప్ అవుతారు మళ్ళీ. బట్ ఎందుకు చెప్పట్లేదు, తన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఎందుకు చెప్పట్లేదు అంటే, చెప్తారు కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఓకే, ఈ పర్సన్ మేబీ తన బర్త్డే ఆర్ మీరు ఫస్ట్ టైం కలుసుకున్న డేట్స్ ఏమైనా ఉంటే ఆ డేట్స్, అలాంటి ఒకేషన్స్ రోజు, ఏదైనా స్పెషల్ డేట్స్ రోజు ఈ పర్సన్ మీకు సడన్గా ప్రపోజల్ ఇస్తారు. అది తన బర్త్డే గిఫ్ట్ అనుకోవచ్చు, లేదా ఇంకేదైనా గిఫ్ట్ లాగా మీకు ఆఫర్ చేస్తారనమాట. ఓకే, లైక్ ప్రపోజలే ఒక గిఫ్ట్ అన్నట్టు మీకు ఆఫర్ చేస్తారు. చాలా ప్రామిసెస్ కూడా చేస్తారు ఈ పర్సన్. లైక్ ఇప్పుడు తనున్న రిలేషన్, ఆల్రెడీ రిలేషన్లో కనుక ఉంటే ఆ రిలేషన్లో నేను లేను, లేదా ఆ రిలేషన్ కట్ చేసుకుని నేను ఫ్రీ అయిపోతాను, ఇలా ఏవో చెప్తూ ఉంటారు మీకు. బట్ ఇది ఒక లాంగ్ సెపరేషన్ తర్వాత మీరు కలుసుకునే ఇది టైం కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోమని అడిగితే బెటర్. ఎందుకంటే సడన్గా ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి, మీరిద్దరూ మళ్ళీ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఓకే. బట్ అక్కడేమి రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయనేది మీకు తెలియదు, ఈ పర్సన్ ఏమీ చెప్పట్లేదు మీకు. సో ఆస్క్ దెమ్ టు ప్రూవ్ ఇట్. మీకు ఒకవేళ ప్రపోజల్ కనుక నిజంగా ఇస్తే, ఇఫ్ యు ఆర్ సింగిల్, ఇఫ్ యూ బోత్ ఆర్ సింగిల్స్, ఈ పర్సన్ నిజంగా ప్రపోజల్ ఇస్తే అది ప్రూవ్ చేయమనండి. అంటే తను ఏవైతే మీకు ప్రామిస్ చేస్తున్నారో, నేను ఇలా చేస్తా అలా చేస్తా అని, అదంతా ప్రూవ్ చేయమని అడగాలి. లేదు అంటే ఈ పర్సన్కే తెలియదు అసలు మళ్ళీ ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా అని ఈ పర్సన్కి తెలియదు ఇంకా. అండ్ ఆల్రెడీ ఈ పర్సన్ కనుక సింగిల్ ఉంటే యూ కెన్ యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. ఓకే, బట్ ఈ సెపరేషన్ ఎందుకు వచ్చింది అనేది చూస్తే, సెపరేషన్ ఈజ్ అ ఫేటెడ్ సెపరేషన్ అని చెప్పాలి ఇక్కడ. వై? బికాజ్ ఈ పర్సన్ లైఫ్లో లాంగ్ టర్మ్ ఉండేది మీరే, లైఫ్ లాంగ్ ఉండేది మీరే. సో ఇది లైఫ్ లాంగ్ ఉండే బాండింగ్ కాబట్టి దీనికి ఒక డ్రాబ్యాక్ ఉంది. అంటే మీ పర్సన్ లైఫ్లో ఒక కార్మిక్ సైకిల్ ఎండ్ చేసుకున్న తర్వాతనే మీతో లాంగ్ టర్మ్ ఉంటారు, లైఫ్ లాంగ్ ఉంటారు. కాబట్టి ఈ పర్సన్ లైఫ్లో సమ్ కార్మిక్ ఎనర్జీ వాజ్ దేర్ ఇన్ ద పాస్ట్. సో ఆ కార్మిక్ సైకిల్
బై ద ఎండ్ ఆఫ్ దిస్ సెకండ్ వీక్, ఐ మీన్ న్యూ మూన్ ఎక్లిప్స్ టైంలో ఆ కార్మిక్ సైకిల్ అనేది ఈ పర్సన్కి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు. అండ్ ప్రపోజల్ తర్వాత ఆ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అది జస్ట్ మీరు హోల్డ్ బ్యాక్ చేస్తారు. అది యాక్సెప్ట్ చేసినట్టు ఉంటుంది, కానీ యాక్సెప్ట్ చేయనట్టు అనిపిస్తుంది మీ పర్సన్కి. సో అలా బిహేవ్ చేస్తారు మీరు. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అండ్ మీకు మీ బౌండరీస్ అండ్ లిమిట్స్లో మీరు ఉంటారు ఎప్పుడు. సో ఆ బౌండరీస్ అండ్ లిమిట్స్ మీరు ఎప్పుడైతే సెట్ చేసుకున్నారో ఈ పర్సన్కి మీ పైన ఇంకా రెస్పెక్ట్ అనేది ఎక్కువైంది. ఓకే, సో యు ఆర్ ఇన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ. ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ నెవర్ చేజ్ ఎనీవన్. మీరు అదే ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. సో అందుకే మీకు లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు ఈ పర్సన్. అండ్ సూన్ దే విల్ ప్రూవ్ ఇట్. ఓకే, ఈ రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసుకుంటారు ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్నే కాదు మీకు రెస్పెక్ట్ ఇచ్చేది, ఈ పర్సన్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మీకు రెస్పెక్ట్ ఇమ్మని అడుగుతారు. ఎందుకు అంటే ఇదొక డివైన్ కనెక్షన్ అని ఈ పర్సన్ తెలుసుకుంటారు. అండ్ ఈ పర్సన్ కోసం మీరు చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో వెయిట్ చేశారు విత్ కైండ్ హార్ట్. ఈ పర్సన్తో మీరు ఎప్పుడు మాట్లాడినా చాలా నర్చరింగ్గా మాట్లాడతారు, లైక్ అ చైల్డ్. ఓకే, అసలు మీరు ఈ పర్సన్ ఎప్పుడు ఏమనరు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టు ఈ పర్సన్కి అర్థమవుతుంది, కానీ మిమ్మల్ని అంత హర్ట్ చేసినా కూడా మీరు ఇంకా అంత కైండ్గా ఈ పర్సన్తో బిహేవ్ చేస్తున్నారు. అండ్ దట్ నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీస్ ఇవన్నీ ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ యు ఆర్ దేర్ హోమ్. ఈ పర్సన్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉంటారో ఈ పర్సన్కి చాలా సెక్యూర్ ఫీలింగ్ అనేది వస్తుంది. లైక్ ఒక బేబీ ఒక మదర్ దగ్గర ఉంటే ఎంత సెక్యూర్గా ఫీల్ అవుతుందో ఈ పర్సన్ మీ దగ్గర అంత సెక్యూర్గా ఫీల్ అవుతారు. ఐ డోంట్ నో వై. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఈ పర్సన్కి మీకు మధ్య పెద్దగా బాండింగ్ అంటే అది ఎలా ఉందంటే పాస్ట్లో ఉండనట్టుగా ఉంది. అంటే ఓన్లీ టాకింగ్, చాటింగ్ వీటిలోనే మీ బాండింగ్ అనేది ముందుకెళ్ళింది, కానీ సడన్గా కట్ అయిపోయింది. అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎక్కువ ఫేస్ టు ఫేస్ మీటింగ్స్, అవుటింగ్స్ ఇలాంటివి ఏం లేవు. ఓకే, సో ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీరు ఎప్పుడు మీ బౌండరీస్ క్రాస్ చేయలేదు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా అంతే, మిమ్మల్ని ఎప్పుడు అలాంటి విషయాల్లో మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు ఈ పర్సన్. ఓకే, సో ఇదంతా తలుచుకుంటే ఈ పర్సన్ మీకు ఇచ్చింది ఏం లేదు, బట్ ఈ పర్సన్కి మీరు చాలా హెల్ప్ చేశారు పాస్ట్లో. బట్ ఇన్ రిటర్న్ మీకు ఈవెన్ వన్ సింగిల్ పెన్నీ కూడా ఇవ్వలేదు. బట్ ఈ పర్సన్కి మీరు చాలా ఒక రెస్పాన్సిబుల్ పర్సన్లా బిహేవ్ చేసేవారు. మీరు ఎలా ఉండేవారంటే ఈ పర్సన్తో లైక్ మార్నింగ్ లేవగానే ఈ పర్సన్కి ఏమన్నా అవసరమా, ఈ పర్సన్కి ఏమన్నా ఈరోజు ఏమన్నా అవసరమా, ఈరోజు ఏమన్నా కొనియాలా ఏంటి అవంతా కూడా మీరు మార్నింగ్ లేవగానే అదొక డ్యూటీ టైప్లో మీరు చేస్తూ ఉండేవారు ఈ పర్సన్కి. బట్ ఈ పర్సన్ ఎప్పుడు ఫిజికల్గా ఎక్కువ మీటింగ్స్ లేవు మీకు. ఓకే, అంతా ఫోన్లోనే అలాంటి రిలేషన్షిప్ ఇది. అంటే సపోజ్ ఈ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఉంటే మీరు మీ ఇంట్లో ఉంటూ ఈ పర్సన్కి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేస్తూ ఉండేవారు. ఈవెన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్కి అంత కేరింగ్గా ఎప్పుడు చూసుకోలేదు. ఓకే, సో అది తలుచుకుంటే ఈ పర్సన్కి నిజంగా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. అసలు ఎవరు మీరు ఎలా వచ్చారు ఈ పర్సన్ లైఫ్లోకి సడన్గా. అండ్ అసలు పాస్ట్లో ఎందుకు ఈ పర్సన్ మీ పైన మీకోసం డెసిషన్ ఏం తీసుకోలేదు. అండ్ వై దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ అంటే మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ.
లాట్ ఆఫ్ డిఫరెన్సెస్. అవి ఎలాంటి డిఫరెన్సెస్ అంటే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ఏజ్ డిఫరెన్స్ అండ్ అదర్ డిఫరెన్సెస్, అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఫ్రెండ్స్ ఈ పర్సన్కి మీకోసం కొంచెం డిఫరెంట్గా చెప్పారు. అంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, డోంట్ ఇన్వెస్ట్ ఆన్ దిస్ బాండింగ్, ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొద్దు, ఇక్కడే కట్ చేసేయి, ఇలా నేర్పిస్తూ వచ్చారు ఈ పర్సన్కి. సో అందుకే పాస్ట్లో ఈ పర్సన్ అలా బిహేవ్ చేయడం అండ్ సడన్లీ మిమ్మల్ని గోస్ట్ చేయడం అండ్ తన లైఫ్లో సెటిల్ అయిపోతాను ఇంకా అనుకుని వెళ్ళిపోవడం అండ్ అక్కడ సెటిల్ అవ్వకుండా మళ్ళీ మీ దగ్గరికే రావడం, ఇదంతా జరిగింది. ఇదంతా ఏంటి అంటే తన కార్మిక్ సైకిల్లో ఇదొక పార్ట్ అనమాట. ఈ పర్సన్ ఇప్పుడు ఆ కార్మిక్ సైకిల్ ఎండ్ చేసుకుంటున్నారు అండ్ నెక్స్ట్ 2 weeks, విదిన్ 2 weeks ఈ పర్సన్ మీకు కంప్లీట్గా కమిట్ అవుతారు. ఈ ఆగస్ట్ మంత్లో మేబీ మీ బర్త్డే ఆర్ ఈ పర్సన్ బర్త్డే ఉండొచ్చు. సో అలా ఆ బర్త్డే రోజు ఈ పర్సన్ మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు. ఓకే, దట్ ఈజ్ ఎ మెమొరబుల్ డే ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. బట్ ఇక్కడ ఈ పర్సన్ మీలో, ఇఫ్ యు ఆర్ ఫీమేల్, మీలో డివైన్ మాస్కులిన్ ఎనర్జీని చూస్తున్నారు. అండ్ ఇఫ్ యు ఆర్ మేల్, మీలో డివైన్ ఫెమినిన్ ఎనర్జీని చూస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. నేను వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది అని చెప్పినా కూడా నెంబర్ తెలియలేదు, మాకు కనిపించలేదు అంటున్నారు. నెంబర్ చెప్తున్నాను, 9948424222. ఓకే, సో దిస్ ఈజ్ మై నెంబర్. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ విదిన్ 2 weeks మనకి 8/8 పోర్టల్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో August 8th, సో August 15th వరకు పోర్టల్ ఓపెన్ ఉంటుంది. సో ఆ టైంలో ఎవరైనా రిచువల్స్ చేయించుకోవాలన్నా, పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలన్నా ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి, కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అండ్ క్రిస్టల్స్ కూడా ఆఫర్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, పర్సనల్ రీడింగ్స్ కూడా ఆఫర్ ప్రైస్లో, లో ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఇన్ పోర్టల్ టైమింగ్స్లో. ఓకే, అంటే 8th to 15th August ఆ డేట్స్లో ఆఫర్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.